యా స్టేట్ చీఫ్ రేస్లో ఈటల సైతం ఆర్ఎస్ఎస్ వ్యక్తే ఉండాలని నిబంధన లేదు. నెలాఖరు నాటికి కొత్త అధ్యక్షుడి నియామకం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు కంటిన్యూ. మాకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సైతం ఉన్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేసిన నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈటల రాజేందర్ అవుతాడా, లేకపోతే అరవింద్ కూడా రేసులో అరవింద్ అవుతాడా, లేకపోతే మరి బండి సంజయ్ కూడా అవుతాడా అనేటువంటి అనుమానాలు చాలా బలంగా ఉన్నాయి. సో ఎక్కడ ఎవరు ఈ నెలాఖరులోగా దీనిపైన ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉందని చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో భారతీయ జనతా పార్టీ ఒక గేమ్ ప్లాన్ అనుకునే ఈరోజు ఈటల రాజేందర్నా లేకపోతే మిగతా వ్యక్తులన్నా అనౌన్స్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. కానీ బలంగా భారతీయ జనతా పార్టీ ఒకవైపు ఈటల రాజేందర్ పై మొగ్గు చూపుతుందా, లేదంటే అరవింద్ వైపు మొగ్గు చూపుతుందా అనేటువంటి చాలా సీరియస్ చర్చ అయితే జరుగుతుంది. క్యాడర్లో కొంత గందరగోళం నెలకొన్న పరిస్థితి కనబడతా ఉంది. రేషన్ కార్డులో కోతలు, ప్రభుత్వ ఉత్తర్వులతో లక్షలాది మందికి నష్టం. అప్పుడు అందరికీ ఇస్తామని ఇప్పుడు కొందరికే పరిమితం. 6 గ్యారెంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం. అన్ని పథకాల్లోనూ కటింగ్లు. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ అంటూ చూస్తూ ఉన్నాం కదా. సో వీళ్ళు గతంలో ఏం చేసిరో వీళ్ళు రేషన్ కార్డుల మీద చూడండి ఎంత దారుణంగా అంటే వీళ్ళను అసలు ఏమనాలో అర్థం కానటువంటి పరిస్థితి. వీళ్ళు చేసినటువంటి దుర్మార్గులు అంతా ఇంత కావు. ఒకసారి చూడండి. 6 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చిరా. మేము అక్షరాల 18,61,171 రేషన్ కార్డులను రద్దు చేసి పేదల నోట్లో మట్టి కొట్టినాం అని సాక్షాత్తు తెలంగాణ హైకోర్టుకు 2020 జూన్ 22న మీరే కదా రాతపూర్వకంగా చెప్పిర్రు. గట్లెట్లా దాదాపు 19 లక్షల రేషన్ కార్డును రద్దు చేస్తారని దేశ పెద్ద కోర్టు మిమ్మల్ని ఉతికారేసింది గుర్తులేదా? రాష్ట్రంలో రేషన్ కార్డుల రద్దుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 19 లక్షలకు పైగా రేషన్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంపై దాఖలైన పిల్పై విచారణ చేపట్టిన అత్యున్నత ధర్మాసనం సరైన పరిశీలన లేకుండా లక్షల రేషన్ కార్డులు ఎలా తొలగిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయ్యా వెరిఫికేషన్ చేస్తాం అని సుప్రీంకోర్టుకు చెప్పి ఏది చేయకుండా పేదలకు అన్యాయం చేసింది మీరు కాదా? 18 లక్షల పాత కార్డులు వీకేసిండ్రు. కార్డు కావాలని పేదలు పెట్టుకున్న 11 లక్షల దరఖాస్తులను మూలకేసిండ్రు. ఇంకా సిగ్గు లేకుండా ఎట్లా మాట్లాడబుద్ధి అవుతుంది సార్? సో హరీష్ రావు మాట్లాడదాం రేషన్ కార్డుల గురించి. మీరు గతంలో ఒక్క రేషన్ కార్డు లేదు, దాదాపు 19 లక్షల రేషన్ కార్డులు తొలగించారు. మీరు మళ్ళా కోర్టు పోతే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తే మేము పరిశీలిస్తామని చెప్పేసినటువంటి దొంగలు మీరు మాట్లాడుతూ ఉన్నారా? దీన్ని ఏమంటారండి? హరీష్ రావు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవా, కొంచెమైనా సిగ్గుండాలి రేషన్ కార్డుల విషయంలో మీరు ఏం చేశారు అనేది. ఒప్పందం నుంచి ఎందుకు తప్పుకున్నారు?